బెండకాయ పులుపు కూర అండి. ఓకేనా, ఇలా చేయాలి, ఈజీ మెథడ్ అండి. ఓకేనా, ఒక చిన్న ఎర్రగడ్డ అండి ఒకటి, ఓకే, చిన్న ఎర్రగడ్డ, కొద్దిగా తెల్లగడ్డ, కొంచెం చిన్న ముక్క అల్లము, పచ్చిమిరపకాయలు ఒక 2, టమాటా అర్థం చాలండి. చిన్న టమాటా అంటే ఒకటి, ఇది వచ్చి ఒక 15 బెండకాయలు అనుకోండి, ఎక్కువ ఏం లేదు. ఓకే అండి, చింతపండు. ఓకే అండి, మనం చూడండి టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము వీటినంతా లైట్ గ్రైండ్ చేసుకుంటామండి. ఈ చింతపండును కూడా గ్రైండర్ చేసేయండి. ఓకేనా, ఓకే, గ్రైండర్ చేసేసి నూనెలో వాడ్చుకోవాలండి. నేను చూపిస్తాను. ఇంకా అండి పెను వేడెక్కాలండి. ఓకే, వేడెక్కేటప్పుడు మనమండి చిన్న గంటతో ఒక గంట నూనె వేసుకుందామండి. ఓకేనా, ఆవాలు ఏమేయద్దండి, మనం ఇది చూడండి బరుగ్గా దీన్ని గ్రైండర్ చేసుకోవాలండి. అప్పుడే చూపించాను కదండి నేను ఈ మసాలాని బరుగ్గా చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై కావాలండి. ఓకేనా, కొంచెం టైం తీసుకుంటానండి. ఇది ఫ్రై అయినాక అండి ఈ విధంగా బాగా ముక్కలు బాగా ఫ్రై అయిందండి. ఇంకా ఫ్రై కావాలా. ఈ టైంలో అండి మనము కొద్దిగా అండి మెంతులు ఒక చిన్న స్పూన్లో 1/2 స్పూన్ అనుకోండి, చిన్న స్పూన్లో 1/2 స్పూన్, కొద్దిగా మసాలా కాబట్టి అండి. ఓకేనా, ధనియాల పొడి అండి. ఓకే, ధనియాల పొడి మొత్తం చిన్న స్పూన్ అండి. ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, తగిన ఉప్పు అండి వేసుకోవాలండి. ఓకే, పసుపు పొడి, కరివేపాకు అండి. ఓకే, కరివేపాకు కొంచెం బాగుంటుంది. ఇది మీకు స్మెల్ వస్తుంది. ఈ టైంలో అండి మనం చింతపండు నీళ్ళు వేసేస్తామండి. మన పులుపు తగ్గట్టు అండి, మనకు మంచిగా పులుపు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మిరప్పొడి కూడా వేయాలండి ఈ టైంలో మనము. ఓకేనా, కారం తగ్గట్టుగా అండి మిరప్పొడి మాత్రము. ఓకే, ఇది మనము ఎక్కువ కూర చేసుకున్నాము, ఎక్కువ పెట్టుకోండి. తక్కువ చేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. ఓకే, మన ఆప్షన్ అండి మిరప్పొడి. ఓకే, నేను కొద్దిగా కూర కాబట్టి నేను 1/2 స్పూన్ వేసినానండి. ఓకే, ఇది బాగా బబుల్స్ రావాలండి, బాగా బాయిల్ కావాలా. బాయిల్ అయిన తర్వాత మనం ఆ బెండకాయలు వేసుకుందామని నేను చూపిస్తాను. ఇంకా అండి ఈ విధంగా బాగా బాయిల్ కావాలా. బాయిల్ అయినప్పుడు అండి ఈ బెండకాయలు పెట్టుకున్నాం కదండి మనము, ఈ బెండకాయలు వేసుకోవాలి. ఇది కూడా బాగా బాయిల్ కావాలండి. దీంట్లో ఉప్పు కారం తీసుకోండి చాలు. ఇంకేమో పులుపు కూడా తీసుకోండి. ఇంకేమో చాలా ఉంటే మళ్ళీ కూడా కొంచెం వేసుకోండి. ఓకే, ఇదే అండి బాయిల్ అయిపోయినాక నేను చూపిస్తాను. హాయ్ అండి. అండి ఇంతే అండి, బెండకాయ కూడా రెడీ అయిపోయింది. మనకు చిక్కగా పెట్టుకోవచ్చు, నీళ్ళగా అంటే నీళ్ళగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వైట్ రైస్ చేసుకొని ఇస్తే మనకి సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే, అంతే అండి, బెండకాయ కూడా రెడీ అయిపోయింది. ఇంత చిక్కగా ఉన్నాయండి. దీనికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తానండి ఒకసారి. బెండకాయ అండి ఒక 15-20 మనుషులను బట్టి తీసుకోండి మీరే. ఓకేనా, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి బెండకాయల్ని. ఓకే, పెద్ద ఎక్కువ ఇప్పుడు నేను చేసిన దానికి మాత్రం చెప్తున్నానండి. ఓకేనా, ఒక చిన్న ఎర్రగడ్డ అండి, చిన్న ఎర్రగడ్డ, కరివేపాకు, అల్లం కొద్దిగా, చిన్న ముక్క అండి అల్లం. ఓకేనా, తెల్లగడ్డలో ఒక 5-6 బాయిలు. ఓకేనా అండి, ఇంతే. వీటిని గ్రైండర్ చేసేస్తామండి. చింతపండు నానబెట్టుకొని మనం కలుపుకొని తీసుకుని ఎందుకంటే ఓకే, మీకు అంత టైం లేదు అంటే గ్రైండర్ చేసేసేయండి చింతపండు అండి. డైరెక్ట్గా కొద్దిగా వేడి నీళ్ళు, గోరచ్చుగా నీళ్ళు వేసేసి కొట్టేసేయండి. ఆ తొక్కంతా తీసేసి నీళ్ళు మాత్రం తీసుకోండి. ఫస్ట్ ఎర్రగడ్డ అనేవన్నీ అంత దూరగా వేయించుకోండి, నూనె వేసి బాగా వేయించిన దాంట్లో మీకు తెలుస్తుంది. కరివేపాకు అంతా వేసినప్పుడు అవి వేగేటప్పుడు అండి మీరు కొద్దిగా మెంతిపొడి, మిరప్పొడి, ధనియాల పొడి, కారం తగ్గట్టుగా వేసుకోండి, ఉప్పు, పసుపు పొడి, అంతే అండి. మీ చింతపొడి నీళ్ళు పోసేయండి. బాగా ఉడకనేయండి. నీళ్ళు బాగా కాగిందంటే బాగా మీకు తెలుస్తుంది ఆ మసాలా. ఆ టైంలో ఇంకా ఏమది బెండకాయలు ఎత్తేసేయండి. ఓకేనా, అది ఉడికిందంటే దించుకునేసేయండి. అంతే, బెండకాయ పులుపు చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది వైట్ రైస్కి. దీనికి అప్పం సైడ్ డిష్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. బెండకాయలు మనం ఎక్కువగా తింటాము అంటే ఓకే, మన ఇష్టం అండి. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ పులుసు అండి ఇది.